నిన్న తిన్న రుచి ఇవాళ లేదు, ఇవాళ తిన్న రుచి రేపు లేదు, రేపు తిన్న రుచి ఎల్లుండి లేదు. ప్రతిరోజు మన్నా రుచి మారింది. అర్థమేంటో తెలుసా? ఆ మన్నా ఏమో కాదు, క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు అందించిన దేవుని వాక్యం అయ్యున్నది. ఈ రోజు ప్రత్యక్షత వేరు, రేపటి ప్రత్యక్షత వేరు, ఎల్లుండి ప్రత్యక్షత వేరు, ఆ సేవకు ప్రత్యక్షత వేరు, ఈ దైవజుని ప్రత్యక్షత వేరు, ఇతని ప్రత్యక్షత, వారి ప్రత్యక్షత, ఎవరికి ఇవ్వాల్సిన ప్రత్యక్షత ఇస్తూ తాజా మన్నాను, రుచికరమైన మన్నాను ఇస్తుంటే ఇశ్రాయేలు సమృద్ధిగా తిని భుజించగా శక్తిని పొందుకొని కానాను చేరుకున్నారు. ఆమేన్, ఆమేన్. ఆ మన్నాయే దేవుని వాక్యం. ఆ మన్నాలో నుంచి ప్రత్యక్షపరచబడుతున్న ప్రకటనయే ఉపదేశం. ఆ ఉపదేశమును విన్నవాడు, ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు